అర్థం లేని అనుమానాలు చాలా ఎక్కువ. అసలు సిద్ధాంతం తెలుసుకోరు. దీపంలో 2 ఒత్తులు వేయాలా 3 ఒత్తులు వేయాలా, బతికున్నన్నాళ్ళు అది అనుమానం. లేకపోతే ఉపవాసం అంటే యాపిల్ పండు తినచ్చా సమోసా తినచ్చా. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి వెంకటాచలం వెళితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది. ఇచ్చిస్తే నేను అనుకున్నాను, ఏమన్నా మీరు పులిహార తినరా ఏమన్నాను. అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అండి. ఆవిడ ఉపవాసం అంట వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తిందట. ఏం ఉపవాసం, దేనికి చేస్తున్నట్టు ఉపవాసం? ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం. ఈశ్వరానుగ్రహమే ప్రసాదం. ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో ఇస్తారు మీకు. అది తింటే అదే మీ మనసు అవుతుంది. మనసులో బుద్ధి వస్తుంది, బుద్ధి వలన ఆలోచన వస్తుంది, ఆలోచన వలన ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచన వలన మీ ఆపదకి పరిష్కారం దొరుకుతుంది, పరిష్కారం వల్ల మీరు గట్టెక్కుతారు. కాబట్టి ప్రసాదం తినండి అంటారు. ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వారి బ్రతకథలో కూతురు అల్లుడి గారి పడవ నాన్నగారి పడవ మునిగిపోయి అంటారు. అంటే ఆ శాడిస్తే సత్యనారాయణ స్వామి ప్రసాదం తినడం వాడు ప్రవర్తించేద్దాం చూస్తాడనేది అర్థం. అంటే ఈశ్వరానుగ్రహాన్ని వదిలేసుకుంది కాబట్టి పడవ మునిగిపోయింది, పుచ్చుకుంది కాబట్టి లేచింది. ప్రసాదం అనగా ఈశ్వరానుగ్రహము, అది తెలుసుకో.